Hi everyone. So today we will discuss about the force constant of a spring. So first of all, force constant of a spring కోసం మనకి ఏంటి అంటే ఆపరేటర్స్ హెలికల్ స్ప్రింగ్ కావాలి. సో ఇది మన హెలికల్ స్ప్రింగ్. సో నెక్స్ట్ వచ్చేసి రిటార్డ్ స్టాండ్. సో దెన్ వర్టికల్ స్కేల్, ఆ తర్వాత స్లాటెడ్ వెయిట్స్ విత్ హుక్స్, దెన్ స్టాప్ వాచ్. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకి ఫోర్స్ కాన్స్టెంట్ ఆసిలేటింగ్ మెథడ్. సో అంటే మనకి ఈ స్ప్రింగ్ ఉంది కదా, సో ఈ స్ప్రింగ్ ఈ విధంగా చేస్తే వీటిని ఏమంటాము అంటే ఆసిలేషన్స్ అని చెప్తూ ఉంటాం. సో ఈ ఆసిలేషన్ మెథడ్ యూజ్ చేసి దీని యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ అంటే ఈ స్ప్రింగ్ యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ ఎంత ఉంది, కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములా వచ్చేసి k ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4π² m2 - m1/t2² - t1². సో ఇక్కడ m1 ఇంకా m2 అంటే ఏంటి అంటే మనం మాసెస్ అనేది స్ప్రింగ్కి యాడ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా స్ప్రింగ్కి మాసెస్ అనేవి యాడ్ చేసినప్పుడు సో స్ప్రింగ్లో ఆసిలేషన్స్ అయ్యేటప్పుడు టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అవి మనకి T1 ఇంకా T2. సో ఇప్పుడు మనకి 3 కేసెస్లో తీసుకుంటాం. సో ఫస్ట్ సమ్ వెయిట్స్ వేయాలి, లైక్ 200 grams. సో లైక్ అట్లా వెయిట్స్ వేయాలి. నెక్స్ట్ 250, నెక్స్ట్ 300 grams, అట్లా 3 కేసెస్లో చేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ సో యాజ్ యువర్ విష్ 150, 200, 250 అయినా తీసేసుకోవచ్చు, ఎలా అయినా తీసేసుకోవచ్చు. సో అట్లా 3 m1, m2, m3 అనే 3 మాసెస్ తీసేసుకొని మనం టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టైం టేకెన్ ఫర్ 20 ఆసిలేషన్స్. సో మనకి ఆసిలేషన్స్ అనేవి ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, ఇలా చేస్తున్నప్పుడు పైకి కిందికి ఆసిలేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో లైక్ అట్లా 20 ఆసిలేషన్స్కి ఎంత టైం క్యాలిక్యులేట్ అట్లా 3 ట్రయల్స్లో చేసుకోవాలి. సో 3 ట్రయల్స్ చేసుకున్న తర్వాత వాటి యొక్క యావరేజ్ తీసేసుకుంటే T1 అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసినాం, టైం టేకెన్ ఫర్ 20 ఆసిలేషన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. బట్ టైం పీరియడ్ అంటే ఏంటి, టైం టేకెన్ ఫర్ 1 ఆసిలేషన్. సో కాబట్టి టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, T/20 అనేది వేసేస్తూ ఉంటాం. సో లైక్ అట్లా 3 మాసెస్ తీసుకున్న తర్వాత మనకి 3 ఫోర్స్ కాన్స్టెంట్ వస్తాయి. సో ఎట్లా అంటే 2 కాంబినేషన్స్లో తీసేసుకోవాలి. m1, m2 కాంబినేషన్ ఒకసారి తీసుకోవాలి, నెక్స్ట్ m2, m3 కాంబినేషన్ ఒకసారి తీసుకోవాలి, m3, m1కి ఒకసారి. సో అట్లా k1, k2, k3 3 ఫోర్స్ కాన్స్టెంట్ వచ్చిన తర్వాత వీటి యొక్క యావరేజ్ తీసేసుకుంటే ఫైనల్గా మనకి వాల్యూ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనము ఆసిలేషన్స్ టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, 200 వెయిట్స్ తోటి చేసేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఎంత 200 వెయిట్స్ అనేది తీసుకున్నాం కదా. చూడు మనకి ఇక్కడ ఈ వెయిట్ అనేది ఒకటి 50 grams అనేది ఉంటుంది. ఇక్కడ మనకి దీనికి వేసేసుకోవాలి, 200 వెయిట్స్ లాగా వేసేసుకోవాలి. సో ఇది 50, 50, సో 4 వేసినాం కాబట్టి 200 ఉన్నాయి కదా. సో ఈ 200 వెయిట్స్ ఉన్నదాన్ని దీనికి స్ప్రింగ్కి ఇలా పెట్టేసుకొని సో ఫస్ట్ అది రెస్ట్ అయ్యేలాగా పెట్టేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే సో మనం ఈ తీసేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇదేమో రీసెట్ బటన్. సో దీన్ని కిందికి అన్నాం అనుకోండి మన టైమర్ స్టార్ట్ అవుతుంది. సో పైకి అనంటే టైమర్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఒకవేళ క్యాలిక్యులేషన్లో అటు ఇటు అయ్యింది అనుకోండి మళ్ళీ ఇలా రీసెట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆసిలేషన్స్ ఎట్లా చేయాలి అంటే సో సింపుల్గా మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం కిందికి లాగి ఈ విధంగా వదిలేసేసి సో ఫస్ట్ కొన్ని ఆసిలేషన్స్ వదిలేయండి. సో పైకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి మన ఆసిలేషన్, పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ మధ్యలోకి వెళ్తే 1 ఆసిలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో లైక్ అట్లా చేసేసుకుందాం. సో ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో 20 ఆసిలేషన్స్ రాగానే మనం టైమర్ని ఆపేసుకుందాం. సో ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ, 24 seconds వచ్చేసింది. సో లైక్ అట్లా
24 తీసేసుకుంటాం. సో ఇక్కడ వీళ్ళకైతేనేమో 14 సెకండ్స్ వచ్చింది, మనకి 24 వచ్చింది కదా. లైక్ అట్లా 3 ట్రయల్స్లో మళ్ళీ సేమ్ దాన్ని రీసెట్ చేసుకోవాలి, మళ్ళీ ఆసిలేషన్స్ చేసుకోవాలి, సెకండ్ ట్రయల్, థర్డ్ ట్రయల్. సో అట్లా చేసేసుకుంటే ఫైనల్గా 200 kgs గ్రామ్స్ పెట్టేసినప్పుడు 14.31 ఒకసారి 14.28 14.25 వచ్చింది కదా. సో ఓవరాల్గా వేసుకుంటే టైం పీరియడ్ T1 వచ్చేస్తుంది, M2 చేస్తే T2 వచ్చేసింది, M3కి చేస్తే T3. సో అట్లా సింపుల్గా మనం ఏం చేయాలంటే వెయిట్స్ని ఒక 50 గ్రామ్స్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, K1 క్యాలిక్యులేట్ చేయాలి అంటే M1 200 తీసుకున్నాం, M2 250 తీసుకున్నాం. ఈ రెండింటి వాల్యూస్ మన ఫార్ములాలు 4/5² M2 - M1/T2² - T1² చేసి K1 సబ్స్టిట్యూట్. నెక్స్ట్ K2 తీసుకుంటాం, నెక్స్ట్ K3 తీసుకొని యావరేజ్ చేసుకుంటే ఫైనల్గా మన ఫోర్స్ కాన్స్టెంట్ వచ్చింది 13.07 Nm/m అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఫోర్స్ కాన్స్టెంట్ K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ.